వెల్కమ్ టు జై స్వరాజ్య వోల్ టీవీ హనుమకొండ. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని రాబోయే ఉగాది శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో పంచాంగ శ్రవణంలో 12 రాసుల వారికి ఆదాయం ఎంత, వ్యయం ఎంత, సో వీటిపై సంక్షిప్త వివరణ అందించడానికి జై స్వరాజ్య వోల్ టీవీకి ప్రత్యేకంగా అందుబాటులో ఉన్నారు శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి వారి శిష్యులు శ్రీమాన్ నరసింహన్ దేశికన్ స్వామి గారు. ఈ ఉగాది పండుగ అనగానే మనకు గుర్తుకొచ్చేది ఉగాది పచ్చడి. ఈ ఉగాది పండుగ నాడు ఈ పచ్చడికి ఎందుకింత ప్రాముఖ్యత? ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ప్రాముఖ్యత ఏంటి? 12 రాసుల వారికి ఏ రాసుల వారికి ఆదాయం ఎంత, వ్యయం ఎంత, సో వీటిపై సంక్షిప్తంగా వివరించడానికి ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని పంచాంగ శ్రవణాన్ని అందించడానికి మన జై స్వరాజ్య వోల్ టీవీకి ప్రత్యేకంగా అందుబాటులో ఉన్నారు శ్రీమాన్ నరసింహన్ దేశికన్ స్వామి గారు. సో స్వామివారి మాటల్లోనే ప్రతి రాసు వారికి ఆదాయం ఎంత, వ్యయం ఎంత అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ. జై స్వరాజ్య టీవీ ప్రేక్షకులకు విశ్వావసునామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. ప్రతి రాశిలో భాగంగా ఇప్పుడు వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం. వృశ్చిక రాశి విశాఖ నక్షత్రంలోని 4వ పాదం నుండి మొదలెడి అనురాధ నక్షత్రంలోని 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రంలోని 4 పాదాల వరకు కూడా వృశ్చిక రాశి కింద పరిగణింపబడుతుంది. పేర్ల మీద చూస్తే తో, నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు అనేటువంటి అక్షరాల్ని మొదటి అక్షరం కలిగిన వాళ్ళకు కూడా వృశ్చిక రాశి కింద పరిగణింపబడుతుంది. ఈ వృశ్చిక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 2 కింద ఉంది. ఈ రాశివారికి గురువు వత్సరాది మే 13వ తేదీ వరకు 7వ స్థానమందు, మే 14 నుండి వత్సరాంతం 6వ స్థానమందు, రాహువు మే 19 వరకు 5వ స్థానమందు, మే 20 నుండి సంవత్సరాంతం 4వ స్థానమందు, కేతువు మే 19 వరకు 11వ స్థానమందు, మే 20 నుండి సంవత్సరాంతం 10వ స్థానమందు, శని సంవత్సరమంతా 5వ స్థానమందు సంచరించుచున్నారు. వీరికి మే 13 వరకు గురువు, సంవత్సరమంతా కేతువు శుభస్థానాల్లో సంచరించడం ద్వారా శుభ ఫలితాలు, సంవత్సరమంతా శని రాహువులు మే 14 నుండి సంవత్సరం చివరి వరకు గురువు అశుభ స్థానంలో సంచరించడం ద్వారా అశుభ ఫలితాలు వెరసి సంవత్సరమంతా కూడా మిశ్రమ ఫలితాల్ని పొందుతారు. వీరికి గ్రహ సంచార అనుకూలత వలన అభివృద్ధి పనుల్లో మంచి వృత్తి పనుల యందు అనుకూలత, సంకల్పించిన పనులు నెరవేరడం, కుటుంబ సౌఖ్యం, ధనధాన్య సమృద్ధి కలగడం, అలానే రాజకీయ వ్యవహారాలకు న్యాయం కలగడం, కోర్టు వ్యవహారాలకు సంతృప్తికరమైనటువంటి ఫలితాలు లభించడం, ఉన్నత స్థానాన్ని పొందడం, వ్యవసాయదారులు అధికమైన పంటలతో సంతోషాల్ని పొందడం, ఇలా గ్రహ అనుకూలంగా సంచరించేంత వరకు కూడా ఇలా మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలానే గ్రహ సంచారం అననుకూలంగా అంటే అనుకూలంగా లేని సమయాల్లో వారికి కొంత ఆరోగ్య సమస్యలు ఏర్పడడం, అలానే వారి యొక్క ఉద్యోగ వాటిల్లో కొంత ఇబ్బందులు కలగడం, మానసిక వేదన, వృధా ఖర్చులు, ఇలా గ్రహ అనుకూలంగా సంచరించేటప్పుడు ఇటువంటి వ్యతిరేక ఫలితాలు కూడా వాళ్ళు పొందుతారు. వీరు గ్రహశాంతికై రోజు కూడా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం, హనుమాన్ చాలీసా పారాయణం చేయడం, అలానే ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయాలకు వెళ్ళి ప్రదక్షిణాలు చేసుకోవడం ద్వారా కొంత శుభ ఫలితాలను పొందేటువంటి అవకాశం ఉంది. ఇది వృశ్చిక రాశి వారి యొక్క ఫలితం. అందరికీ కూడా మరొక్కసారి ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. జై శ్రీమన్నారాయణ.